ఆ తర్వాత ఏ కారణం చేతన అంటే ఫ్లోరింగ్ నీళ్ళ మీద నీళ్లున్నప్పుడు కూడా చాలా ఫ్లోరింగ్‌లో జారి పడిపోతూ ఉంటాం. మాపింగ్ చేసేటప్పుడు, తుడిచేటప్పుడు. అట్లా ఏదన్నా పడిపోగానే గూడా ఏమంటే, నేనెందుకు పడిపోయానో నాకు తెలీదు. నేనెప్పుడూ పడలేదు. నన్ను వెనకాల నుంచి దయ్యం వచ్చి తోసేసింది. ఊహించేసుకోవడం. ఎందుకంటే నేనెప్పుడూ పడలేదు లైఫ్‌లో. ఇప్పుడే పడ్డాను. ఇప్పుడెందుకు పడ్డావు? నీ ఆలోచనలు నువ్వు జాగ్రత్తగా లేవు కాబట్టి. ఒకప్పుడు జాగ్రత్తగా ఉండే కాబట్టి, జాగ్రత్తగా అడుగులు వేసుకొని, జాగ్రత్తగా మాపింగ్ చేసాం, తుడిచాం కాబట్టి అప్పుడు పడలేదు. ఇప్పుడెందుకు పడ్డాము? ఇప్పుడు మన బుద్ధి ఎక్కడ ఉంది? ఏవో ఆలోచిస్తున్నాం. చూసుకోలేదు. స్లిప్ అయ్యాము. సో, ఆ పడేటప్పుడు ఫోర్స్‌గా పడేసరికి ఏమైపోతుందంటే, మమ్మల్ని దయ్యం తోసేసింది. నాకేదో అయిపోతోంది. ఆ వంట చేసేటప్పుడు మమ్మల్ని వంట చేయనివ్వట్లేదు. మమ్మల్ని పని చేసుకోనివ్వట్లేదు. నా వెనకే వచ్చి నిలబడుతోంది. నా పక్కకే వచ్చి నిలబడుతోంది. ఇదిగో ఇవన్నీ ఆలోచనలు. సో, ప్లస్ మాకు వాయిసులు వినిపిస్తున్నాయి. ఏమని వినిపిస్తున్నాయంటే, "నువ్వు సెంటర్‌కి రా." సో, ఇవన్నీ వచ్చినప్పుడు మాలాంటోళ్ళకి ఫోను చేసినప్పుడు మేము అదే చెప్తున్నాం. మీ ఆలోచనలో ఉంది. ఇలా మార్చండి.